సుదీర్ఘకాలంగా బాలయ్య సినిమా యాక్టర్ ప్లస్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్లస్ హిందూపురం ఎమ్మెల్యే. కానీ స్థానిక రాజకీయం ఇతర రాజకీయం పట్టించుకోడు. ఎలక్షన్ అప్పుడు వస్తాడు, గెలుస్తాడు, ఆ తర్వాత అప్పుడప్పుడు కార్యక్రమాలు చేస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు తప్పించి మిగతా రాజకీయం అంతా లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం నేతలే చూసుకుంటారు. పద్మభూషణ్ వచ్చినటువంటి ఉత్సాహం, అదే సమయంలో రాజకీయాల మీదన తను కూడా పార్టీ తరపున రాజకీయాలు చేయాలన్నటువంటి ఉత్సాహం ఫస్ట్ టైం బాలయ్యలో కనిపించింది. దాని పర్యవసానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ షాక్కు గురైనటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ బాలయ్య అడ్డాలో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికయింది. అయితే అలా ఎన్నికైనటువంటి దాంట్లో ఇప్పుడు పార్టీలు మారి చీలికలు అయ్యి వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళ కారణంగా మార్పు చేర్పులు చోటు చేసుకుని ఇప్పుడు అప్పట్లో ప్రత్యక్ష యుద్ధంలో ఓడినటువంటి దాన్ని, అది బాలయ్యకి ఒక రకంగా నెగిటివ్ అయితే, దాన్ని ఇప్పుడు బాలయ్య పరోక్ష ఎన్నికల్లో సెటరేట్ చేసుకున్నారు. అందులో హిందూపురం రమేష్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 23 మంది కౌన్సిలర్లు మద్దతు తెలపడంతో అధికారం అక్కడ మున్సిపాలిటీ తెలుగుదేశం వశమైంది. అలాగే లక్ష్మి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఉన్నారో తనకి 14 ఓట్ల ఆవిడని వీళ్ళ తరపున చైర్పర్సన్గా అయితే కనుక చివరికి ఆగిపోయినటువంటి పరిస్థితి, ఓటమి పాలైనటువంటి పరిస్థితి. టోటల్గా బాలయ్య తొలిసారి, అంటే ఇంతవరకు సినిమాలలో సక్సెస్లు, డాకు మహారాజ్ హిట్టు తర్వాత పద్మభూషణ్ తర్వాతన ఇప్పుడు రాజకీయ పరంగా హిట్ అయ్యాడు అనమాట.